నరసరావుపేట మండలం మిస్సపాలెంలో పట్టాదారు పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే అరవింద బాబు పంపిణీ చేశారు. గత ప్రభుత్వంలో రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని ఎమ్మెల్యే చదలవాడ తెలిపారు. భూమి రీసర్వే చేసి ఎవరి ఫోటో లేకుండా కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వటం అనేది గొప్ప మహత్కర కార్యమని అన్నారు. గతంలోనైనా ఇప్పుడైనా చిన్న చిన్న తప్పులు ఏమైనా ఉంటే వెంటనే సరిదిద్దడానికి రెవెన్యూ సిబ్బంది రెడీగా ఉన్నారని అన్నారు. రైతుల సంక్షేమం సంతోషమే కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన ధ్యేయమని తెలిపారు. పాసు పుస్తకాల పంపిణీలో ఎమ్మెల్యే అరవింద బాబుతో పాటు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుండ్ల కోటేశ్వరరావు, కూటమి శ్రేణులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ప్రత్యక్షలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పుస్తకాలు ఆయన ఫోటో వేసుకున్నాడు. పాస్బుక్ల మీద, పొలాల్లో కూడా మరి రాళ్ల మీద ఆయన పుస్తకాలు ఆయన బొమ్మ వేసుకున్నాడు. మరి ఎవరు ప్రశ్నించలేదు కదా. మరి ఇంత మీరు ఎవరు బయటకు కూడా రాలే ఆ రోజులు. అట్లాంటి రాకపోతే ఎట్లా? మరి చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చారు, జైల్లో 53 రోజులు ఉన్నారు. మరి వాళ్ళ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారు. అయినా కానీ మీరు ఎవరు కూడా మరి ప్రశ్నించట్లా. గ్రామాల్లో కూడా ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు గ్రామాల్లో నాయకులు 10 మంది కలిసి ఒక డొంక రోడ్డుకి దారి అయిపోతే అడగట్లే. మీరు కాలువల్లో పొలాల్లో కాలువ అయిపోతే అడగట్లే. మీరు కనీసం అసలు మీరు నిజమైన న్యాయం మాట్లాడట్లేదు. ఏదో గవర్నమెంట్ ఇస్తుంది మనం తీసుకుంటున్నాం అట్లా కాదు. ప్రశ్నించే హక్కు మీకుంది. అంటే గ్రామాల నాయకులు 10 మంది కలిసి పక్క పొలంలో వాడికి యువతల పొలాలకు నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ మధ్య ఒక పొలంలో అయితే వాడు డైరెక్ట్గా సిమెంట్ కూడా కట్టాడు నీళ్ళు రానియకుండా. ఊళ్ళో గ్రామస్తులు కూడా ఎవరు అడగల. అది బాధాకరం కదా. రైతులు ఎట్లా ఉండాలి? అందరి పొలాల్లోకి నీళ్ళు రావాలి, అందరి పొలాల్లోకి బళ్ళు వెళ్ళటానికి డొంక రోడ్డు ఉండాలి. మనం వాటిని వేసుకోవాలి కదా. మహా అయితే పోతే ఒక 10 సెంట్లు పోద్ది, 20 సెంట్లు పోద్ది. అవునా కదా? మరి అట్లా అడగపోతే ఎట్లా? మరి ఇంక మాకు ఏది న్యాయం ఏంటి చెప్పండి? ఒక ఆడపిల్లని రేపు చేస్తుంటే చూస్తూ ఉంటున్నారు, ఒక బడుగు బలహీన వర్గాలు ఏమైనా కొడుతుంటే చూస్తూ ఉంటున్నారు. మరి గ్రామంలో ఉన్న పెద్దలు మరి దీనికి రెస్పాండ్ అవ్వాలి. మరి లేకపోతే ఈ పెద్దరికి ఎందుకు మనకి? ఇది నా మనసులో మాట నీకు చెప్తున్నాను. మరి ఇట్లా కూడా మీరు ప్రశ్నించకపోతే చాలా కష్టం. అట్లానే ఈ పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి వేసినప్పుడు మనం అందరం కూడా మరి గళమిప్పితే కనుక ఆ పాస్బుక్లు ఆగిపోయాయి. మరి చంద్రబాబు నాయుడు గారు జైల్లో 53 రోజులు ఇస్తేనే మరి అందరం కూడా అప్పుడు బాధపడ్డాం. మరి ఇటువంటి బాధలు లేకుండా ఉండాలంటే మంచి ప్రభుత్వం రావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎంగా చేసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్యాయం ఏంటంటే మనకి పాస్బుక్లు మనకి ఇవ్వకుండా డూప్లికేట్ పాస్బుక్స్ ఇచ్చి ఈ పాస్బుక్ల మీద ఆయన లోన్ తీసుకుందాం అనుకున్నాడు. అంటే మిగులు భూమి కొన్ని లక్షల భూమి చూపించి ఒక 2-3 లక్షల కోట్ల అప్పు తీసుకుందాం ట్రై చేశాడు ఆయన. ఈ పాస్ పుస్తకాలు భూమి ఎవరికైతే ఉందో మీరు కొనుక్కోవచ్చు. మీ తండ్రి గారు ద్వారా వచ్చిన భూమి కావచ్చు, మీ తాతల దగ్గర నుంచి వచ్చిన భూములు కూడా వాటికి పాస్ పుస్తకాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. నరేంద్ర మోడీ గారి ఫోటో కూడా వేయాలన్న ఆలోచన కూడా లేదు. ఎందుకు లేదంటే ఈ భూమి మీ తాతల దగ్గర నుంచి వచ్చే భూమి ఉంది, మీ తండ్రుల దగ్గర నుంచే భూమి ఉంది. మీరు స్వతహా కొనుక్కున్నటువంటి భూమి మీద ఎవరి ఫోటోలు వేయకూడదు. దీని మీద ప్రభుత్వ రాజముద్ర మాత్రమే ఉండాలి. మీ హక్కుని ఎవరో ఫోటోలు వేసుకొని ఉంటే మరి ప్రజలు దానికి ఊరుకుంటారమ్మా? మీ భూమి మీ పొలాన్ని ఒకవేళ నా మీద ప్రేమ ఉంటే నాకు ఒక టీ తాపిస్తారు, ఒక పూట అన్నం పెట్టిస్తారు. కానీ మీ పాస్ పుస్తకంలో అదేవిధంగా మీ పొలంలో నా పేరున్నా కూడా మీరు ఊరుకుంటారా? ఊరుకోం. సరి చేసుకోవాలి కదా.